టీం సిద్ధమవుతోంది. ఈ నెల 21 లోపు పార్టీ చీఫ్ ను తేల్చేందుకు రెడీ అవుతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు తేదీ ఖరారైంది. ఈ నెలాఖరులోపే కమలం పార్టీ చీఫ్ ను తేల్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 3వ వారం నుంచి మొదలై నెలాఖరు వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జేపీ నడ్డా అధ్యక్షుడిగా ఉన్నారు. దేశంలో 1-2 రాష్ట్రాల్లో కొత్త రాష్ట్ర అధ్యక్షుల నియామకం పెండింగ్ లో ఉండగా అవి పూర్తి కాగానే కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. అయితే ఈ రేసులో ప్రధానంగా 3 కేంద్ర మంత్రులు ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. పార్టీ రాజ్యాంగం ప్రకారం సగం రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన తర్వాతే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఆనవాయితీ. అయితే జాతీయ అధ్యక్షుడు ఎంపిక మార్చిలోనే జరగాలి. అప్పుడు వాయిదా పడింది. అటు తర్వాత ఇటీవల ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కాస్త ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీకి తదుపరి అధ్యక్షుడు ఎవరు అవుతారని కాషాయ వర్గాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో ముఖ్యంగా 3 కేంద్ర మంత్రులు ముందు వరుసలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారిలో ధర్మేంద్ర ప్రధాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, ఒడిశాకు చెందిన కీలక ఓబీసీ నాయకుడు అయిన ధర్మేంద్ర ప్రధాన్ కు పార్టీ సంస్థాగత పరిజ్ఞానం ఉండటంతో పాటు కేంద్ర నాయకత్వానికి సన్నిహితంగా ఉండటం వల్ల పార్టీ అధ్యక్ష పదవికి రేసులో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కు అనుభవం ఉన్న ప్రజా నాయకుడిగా గుర్తింపు ఉంది. అయితే ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల చీఫ్ల ఎంపిక కూడా తేలడం లేదు. కొన్ని నెలలుగా పెండింగ్ లోనే ఉంటుంది. తెలంగాణలో ఫైనల్ లిస్టు రెడీ అయిందని అంటున్నా ఇప్పటి వరకు తేలలేదు. తెలంగాణలో ముఖ్యంగా గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటెల రాజేందర్ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలోనే ఒకరు స్టేట్ చీఫ్ గా అవుతారని పార్టీ శ్రేణుల్లో గట్టి నమ్మకం ఉంది. దీంతో ఎవరి వర్గం వారు హైకమాండ్ దగ్గర లాంబింగ్ కూడా చేస్తున్నారు. అయితే ఎందుకో ఏమో తెలియదు కానీ ఇప్పటి వరకు అధ్యక్షుడి పేరును హోల్డ్లో పెట్టారు. ఇలా తేల్చడంలో ఏం ఆంతర్యం దాగి ఉందో తెలియదు. ఎందుకు చేస్తున్నారో కూడా ఎవరికి అంతు పట్టడం లేదు. ఇక ఏపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అక్కడ కూడా ఇప్పటి వరకు అధ్యక్షులు ఎవరన్న దాన్ని తేల్చలేదు. ఇప్పటి వరకు కొత్త వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు మాత్రం చేశారు. ప్రస్తుతం అధ్యక్షురాలు పురంధేశ్వరిని కొనసాగిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా అన్నది మాత్రం ఉత్కంఠంగానే ఉంది. ఇప్పటికీ ఎంపీగా పనిచేస్తున్న పురంధేశ్వరిని రెండవసారి కూడా కొనసాగించేందుకు ఛాన్స్ ఉంది. మరోవైపు పార్టీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు, సీనియర్ నేత మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. మరికొందరు కూడా అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్నారు. అయితే ఈ నెల 21 లోపు ఏపీ తెలంగాణ అధ్యక్షులను తేల్చుతారా ఇంకా నాంచుతారా అన్నది ఇప్పటికీ తేలడం లేదు. అయితే జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటే అన్ని రాష్ట్రాల అధ్యక్షులను ఎంపిక చేసి తీరాలన్నది మాత్రం ఉంది. చూడాలి మరి ఈసారైనా కొత్త వారిని ఎంపిక చేస్తారో లేదో. జాతీయ స్థాయిలో కమలం కొత్త టీం సిద్ధమవుతోంది. ఈ నెల 21 లోపు పార్టీ చీఫ్ ను తేల్చేందుకు రెడీ అవుతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు తేదీ ఖరారైంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. అప్డేట్స్ ఏంటి? శివాని,
గుడ్ ఆఫ్టర్నూన్. సో జాతీయ స్థాయిలోతో పాటు రాష్ట్ర స్థాయిలో చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి అంశం ఇవాళ రేపు అనుకున్నటువంటి టైంలోనే ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయాయి. ఇక తర్వాత బీహార్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అంతకుముందు హర్యానా ఎలక్షన్స్ అయిపోయినాయి, మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయినాయి. బట్ జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అన్నది తేలడం లేదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధ్యక్ష మార్పు జరగబోతోంది. మరి ముఖ్యంగా తెలంగాణ విషయం అయితే కొన్ని సంచలన కామెంట్లు కూడా జరిగినాయి. రాష్ట్ర అధ్యక్షుడు సెంట్రల్ కమిటీ నిర్ణయించాలి, రాష్ట్ర అధ్యక్షుడిని స్టేట్ కమిటీ నిర్ణయిస్తే ఒక రబ్బర్ స్టాంప్ లాగా ఉండిపోతారు అని చెప్పేసి రాజాసింగ్ లాంటి వ్యక్తి బాహాటంగానే కామెంట్లు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. సో ఇట్లా నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయించుకోవడానికి ఒక సమయం ఆసనమైందా? ఎందుకంటే జూలై 21వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. సో ఇట్లాంటి సమావేశాల నేపథ్యంలో అందరూ కూడా ఢిల్లీలోనే ఉంటారు. సో కీలకంగా బీజేపీ మొత్తం కూడా క్రియాశీలకంగా అక్కడ పనిచేస్తూ ఉంటారు. సో పార్లమెంట్ సమావేశాన్ని ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి సో జాతీయ అధ్యక్షుడిని ఎంపిక ఎప్పుడు చేయబోతున్నారు ఏంటి? పార్లమెంట్ సమావేశాల కంటే ముందే అంటే జూలై 21 లోపే జాతీయ అధ్యక్షుడు ఎంపిక జరగబోతోందా? తో పాటు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఎంపిక జరగబోతోందా? ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు అయిపోయినాయి అంటే ఆ తర్వాత వెంటనే బీహార్ ఎన్నికలకు సిద్ధమవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. సో బీహార్ ఎలక్షన్స్ కోర్స్ జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 15 నుంచి బీహార్ ఎన్నికల ఎలక్షన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈ లోపే జాతీయ అధ్యక్షుని కొత్త అధ్యక్షుని జేపీ నడ్డా స్థానంలో నియమించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో దాంట్లో భాగంగా ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా కేంద్ర మంత్రులు పేర్లు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జాతీయ అధ్యక్ష పదవికి ఇప్పటికే రేసులో చాలా మంది ఉన్నారు. దాంట్లో ప్రధానంగా కేంద్ర మంత్రుల పేర్లు శివరాజ్ సింగ్ చౌహాన్ గానీ, ధర్మేంద్ర ప్రధాన్ గానీ, మనోహర్ లాల్ ఖట్టర్ గానీ, భూపేంద్ర యాదవ్ తో పాటు కిషన్ రెడ్డిల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో వీళ్ళంతా కూడా పార్టీలో చాలా సీనియర్ నాయకులు. వీళ్ళతో పాటు అటు సునీల్ బన్సాల్ తో పాటు బిఎల్ సంతోష్, సో ఇట్లా కీలకమైనటువంటి నేతలు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నటువంటి వాళ్ళు, అట్ ద సేమ్ టైం బీజేపీకి కట్టర్ బీజేపీగా ఉన్నటువంటి కార్యకర్తలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. సో వీళ్ళకు రాజకీయ నేపథ్యంతో పాటు పాలనానుభవం కూడా ఉన్నటువంటి నాయకులు కాబట్టి సో వీటిల్లో ఎవరికి ఇస్తారు ఏమిటి అనేది మాత్రం ఇంకా చూడాలి. సో ఇట్లా నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఓబీసీ నాయకుడైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్కి ఆయనకి ఏమైనా అవకాశం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించింది. సో ఇట్లా నేపథ్యంలో జాతీయ అధ్యక్షుని కూడా ఓబీసీకి ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ అదే అయితే కనుక ధర్మేంద్ర ప్రధాన్కి ఏమైనా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాకి చెందినటువంటి నాయకుడు, ఓబీసీకి చెందినటువంటి కీలక నాయకుడు, చాలా బలమైనటువంటి నాయకుడు. అండ్ మోరోవర్ కూడా అటు కేంద్ర అధిష్టానానికి చాలా దగ్గర సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. అండ్ ఇంకా శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ కు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, బీజేపీలో చాలా క్రియాశీలకంగా ఉండేటువంటి వ్యక్తి. ప్రస్తుతానికి కేంద్ర మంత్రిగా కూడా ఆయన సేవలు అందిస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడు ఎవరుండబోతున్నారు, ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అన్నది ఒకటి. పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి, నెక్స్ట్ బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇదే సరైనటువంటి సమయం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నుకోవడానికి. తో పాటు రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక కూడా జరగబోతోంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో పురంధరేశ్వరి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు సోము వీర్రాజు తర్వాత. సో బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె పదవీ కాలాన్ని పొడిగిస్తారా లేదంటే అక్కడ కొత్త అధ్యక్షుని పెడతారా అన్నది ఇంకా చూడాలి. మోరోవర్ అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సో ఇప్పుడు అక్కడ బీజేపీ నిర్ణయం తీసుకుంది. అండ్ రాష్ట్ర విషయానికి వస్తే గనక ఈటెల రాజేందర్ పేరు చాలా కాలంగా వినిపిస్తోంది. బీసీ నాయకుడు, ఈటెలకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఇక అధికారిక ప్రకటన మాత్రమే రావాలి అన్నది ప్రధానంగా వినిపించినటువంటి మాట. సో ఈటెల రాజేందర్ ని ఎంతవరకు కన్ఫర్మ్ చేస్తారు, ఈటెల రాజేందర్ కి అడ్డంకి ఎవరు, ఏది అడ్డుకుంటున్నారు, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చలోకి వస్తున్నాయి. సో మాట్లాడదాం. మనతో పాటు గంగాపురం వెంకరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే వెంకరెడ్డి గారు. సో మీ మాటల్లో ఉత్సాహం కనిపిస్తోంది. సో ఈ ఉత్సాహం అధ్యక్ష ఎంపిక జరగబోతోంది అనుకోవచ్చా? సో ఇప్పటికైనా ఈ ఎపిసోడ్ కి ఏమైనా ఎండ్ కార్డ్ ఇస్తారా? జాతీయ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కూడా తొందరలో జరగబోతుంది అనుకోవచ్చు. ఎట్లా చూడాలి? ఇప్పుడు శ్రీకాంత్ గారు మీరు అన్నట్టుగా ఈ చర్చ అనేటువంటిది మీ ఛానల్లో పెట్టినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా ఈ చర్చ ప్రజల్లోనూ ఉన్నటువంటిది, పెండింగ్ లో ఉన్నటువంటిది. అయితే దీనికి వేరే ఉద్దేశాలు ఏమి లేవు. ఏదో గొడవలు ఉన్నాయి, ఎవరిని చేయాలా, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈటెల రాజేందర్ గారా, లేకపోతే మన బండి సంజయ్ గారా, లేకపోతే అరవింద్ గారా, డికే అరుణ గారా, రఘునందన్ రావు గారా, రకరకాల పేర్లు మనకు వచ్చినటువంటి సందర్భం మనం చూడడం జరుగుతున్నటువంటిది.
సరే ఏదైతేనేమి ఒక 10 మాసాల నుంచి శ్రీకాంత్ గారు భారతీయ జనతా పార్టీ ఒక సంస్థాపరంగా కొన్ని నియమాలు నిబంధనలతో పనిచేస్తుంది తప్ప అప్పటికప్పుడు నియమించడము ఎవరు ఫలానా వ్యక్తి ప్రెసిడెంట్ అని చెప్పడం అనేటువంటి కుదరదు. ఎందుకంటే మేము గ్రామ స్థాయి నుంచి కూడా బూత్ స్థాయి నుంచి మేము కార్యక్రమాలు 10 మాసాల నుంచి చేయడం జరిగింది. బూత్ స్థాయి ఎన్నికలు జరిగిపోయినవి. అక్కడికి వచ్చిన తర్వాత మండల్ బూత్ స్థాయిలో 50% జరిగినప్పుడే మండల అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. అది జరిగిపోయింది. మండల అధ్యక్షుల్లో 50% నోటిఫై అయినట్టయితేనే రిపోర్ట్ వచ్చినప్పుడే జిల్లా స్థాయి వరకు కూడా జరిగిపోయింది. జిల్లా స్థాయి వరకు కూడా మొన్నటి వరకు ఒక 1.5 మంత్ వరకు కూడా ఒక 5-6 జిల్లాలకి కొంత పోటీ ఎక్కువ ఉండడం వల్ల నిర్ణయం చేయలేదు. ఇప్పుడు మొత్తం కిషన్ రెడ్డి గారు అన్నిటికీ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా మాకు పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మా కార్యక్రమాలు మేము ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాం, దానికి లేదు సందేహం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక సంస్థాపరంగా పార్టీ పరంగా కొన్ని నియమాలు నిబంధనలు లోబడి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ లాగా ఒకరు ప్రకటించడము చేయడం అనేటువంటిది మా దగ్గర మెంబర్షిప్ తెలంగాణలో మా లెక్కల 40-44 లక్షల మెంబర్షిప్ ఆన్లైన్ లో జరిగింది శ్రీకాంత్ గారు. మామూలు విషయం కాదు ఇది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు 60 లక్షలు ఏదో అప్పుడు పాత లెక్క చెప్తున్నారు, కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది మా దగ్గర. నో అప్లికేషన్ ఉండదు మా దగ్గర. ఇవన్నీ జరిగిన తర్వాత మీరన్నట్టుగా ఏంటంటే పోటీ బాగా ఉన్నమాట వాస్తవం దీంట్లో. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 9.5 సంవత్సరాలు చూసినారు. సంవత్సరాల కాలంలోనే ఎవ్వరు ఊహించినటువంటి పరిస్థితి లోపల కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అసంతృప్తికి ప్రజల్లో ఉన్నటువంటి మాట చూస్తున్నటువంటిది. కాబట్టి ఈ రెండింటిని చూసిన తర్వాత జనరల్ గా ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ రెండు చూసినాము, ఇక ఒక అవకాశం ఇద్దాము బీజేపీకి అనేటువంటి పద్ధతిలో ఉన్నది. కాబట్టి పోటీ స్థిరంగా బాగా ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు 3 సంవత్సరాలు ఇప్పుడు ఒక అధ్యక్షుని మనం ఎన్నిక చేసినప్పుడు అప్పుడు కూడా బండి సంజయ్ గారు అధ్యక్ష ఎంపిక జరగడానికే మీకు ఇంత సమయం పడుతోంది, సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు. ఓవైపు ప్రతిపక్షం దూసుకుపోతోంది, అటు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నిక జరిగితే గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంటుంది, గ్రౌండ్ లోకి ఎట్లా వెళ్తారు ఏమిటి, ఇంకా చాలా ప్రణాళికలు రచించాలి. మోరోవర్ ఆల్మోస్ట్ మనం చూస్తుండగానే 15 నెలలు అయిపోయింది. ఇంకొక 15 నెలలు అయిపోతే ఎన్నికల ఫీవర్ వచ్చేస్తా ఉంటది. సో ఈ లోపు మీరు పార్టీని స్ట్రెంథన్ చేయాలి. బండి సంజయ్ పాదయాత్ర చేసిన తర్వాత అప్పుడున్నటువంటి పార్టీకి, సో ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడున్నటువంటి పార్టీ గ్రాఫ్ లైన్ మనం చూస్తున్నాం. సరే మీరు 4 సీట్లు ఎక్కువ గెలిచి ఉండొచ్చేమో, కానీ ఆ ఫ్లో ఒకటి తగ్గింది. అధ్యక్ష ఎంపిక అధ్యక్ష రేసులోనే మీకే 4-5 కుంపట్లు ఉంటే 4-5 గ్రూప్ ఫైట్లు ఉంటే, సో అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఎట్లాంటి పనులు ఉంటాయి, ఏమైనా సహాయ నిరాకరణలు ఉంటాయా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఈ గ్రూపులు ఏమైనా ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? అధ్యక్ష ఎంపికే రాలేదు. అధ్యక్ష ఎంపికకే చాలా అడ్డంకులు ఉన్నాయి. రాజాసింగ్ లాంటి వ్యక్తి బాహాటంగానే చెప్తున్నారు, స్టేట్ కమిటీ వేస్తే రబ్బర్ స్టాంప్ అవుతుంది, సెంట్రల్ కమిటీ అధ్యక్షుని ఎంపిక చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ. ఢిల్లీ నాయకత్వం అనేటువంటిది, భారత నాయకత్వం అనేటువంటి దీని మీద ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటది, తగిన సూచనలు ఇస్తుంటది, మార్పులు చేస్తుంటది, సలహాలు ఇస్తుంటది. దానికి ఏం సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీకి మాకున్నటువంటి తేడా ఇది. ఒక నిర్ణయం జరిగితే జాతీయ స్థాయిలో ఉండేటువంటి అధ్యక్షుడు ఒక నిర్ణయం జరిగితే దాన్ని తూచా తప్పకుండా అందరైనా ఫాలో కావాల్సినటువంటిది. అంతవరకు ఈ చర్చలు ఉంటాయి. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టైం భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా పోటీ ఉంటది. ఉన్నటువంటి పరిస్థితి అన్ని వర్గాలను సంతృప్తి పరచవలసిన అవసరం ఉంది, సంతృప్తి పరిచే క్రమంలో ఉన్నది. రెండవది జాతీయ స్థాయిలో కూడా అధ్యక్షుని ఎన్నిక ఇంకా జరగలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే జాతీయ అధ్యక్షుడు మీరు అన్నట్టుగా 21 లోపల జాతీయ అధ్యక్షుని ఎన్నిక జరిగిపోయినట్టయితే ఆ లోపల పాత అధ్యక్షుడు నడ్డా గారే నియమిస్తారా తెలంగాణకు సంబంధించి, లేకపోతే కొత్త అధ్యక్షుడు కూడా అవకాశం ఇస్తారు. ఎందుకంటే కొత్త అధ్యక్షుడు 3 సంవత్సరాలు ఉండేటువంటి వ్యక్తి ఉంటాడు కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఎవరుంటే బాగుంటది అనేటువంటిది ఆ కోఆర్డినేషన్ సమన్వయం ఉంటది. కాబట్టి ఏదైనా జరగవచ్చు, మొత్తం మీద జరుగుతాయి. ఈ మాకున్న సమాచారం మేరకు ఈ 1 మంత్ లోపల కొత్త అధ్యక్షుని వచ్చేటువంటి అవకాశం మనకు ఉంటది. మీరు అన్నట్టుగా ఏంటంటే రకరకాల వ్యాఖ్యానాలు వస్తుంటాయి. వాటిని రమణ రాజాసింగ్ గారు ఏమన్నారు అనేటువంటి సహజము అనేటువంటిది, ఆయన సీనియర్ నాయకుడు, వాటి గురించినటువంటి సమాధానం అనేటువంటిది ఇవ్వవలసిన వాళ్ళు ఇస్తారు. అంతేగాని అంతకంటే ఎక్కువ దీని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. రెండవది మేమేదో గొడవలు ఉన్నాయి అనేటువంటిది కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే 2-3 మధ్యన గట్టి పోటీ ఉన్నది, అది మీడియాలో వస్తుంది, మీకు కూడా తెలుసు. ఆ పోటీ అనేటువంటి దాన్ని ఒక వర్గాన్ని సంతృప్తి పరిచి ఇంకో వర్గాన్ని అందరినీ కూడా కలిపి తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. ఒక స్థాయిలో ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఆ మధ్యన మీడియాలో మాట్లాడుతూ కూడా చెప్పినాడు, మీడియా విలేకరి మీలాగానే అడిగినాడు, మరి మీరేంది అంటే ఒకవేళ నాకు కేంద్ర మంత్రి పదవి వద్దని పార్టీ నిర్ణయించి ఏ బాధ్యత ఇచ్చినా నేను చేస్తాను అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి కిషన్ రెడ్డి గారు పోతారు ఉంటారు అనేటువంటిది కాదు, కొత్త వాళ్ళు వస్తారు రారు అనేటువంటిది కాదు, చర్చ జరుగుతుంది. ఇంకొక ఈక్వేషన్ ఏమైనా చూడొచ్చా వెంకటరెడ్డి గారు? ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం జాతీయ అధ్యక్షులు ఎక్కువ మనం చూస్తున్నాం, నార్త్ నుంచి ఎక్కువ వస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ రానున్న కాలంలో సౌత్ లో కూడా పాగా వేయాలన్నటువంటి ఒక వ్యూహాత్మకంగా నిర్ణయంతో ఉంది.
సో అట్లాంటి నేపథ్యంలో సౌత్ కి ఏమైనా ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయా? ఇటు నుంచి ఏమైనా జాతీయ అధ్యక్షుని చేస్తే బీజేపీకి సౌత్ లో మొత్తం ఈ బెల్ట్ మొత్తం కూడా కొట్టేయచ్చు రానున్న కాలంలో. సో ఎందుకు సౌత్ ను ప్రాంతీయ పార్టీలకు వదిలేయాలి? సో భారతీయ జనతా పార్టీ ఎదగాలంటే ఇక్కడ నుంచి ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా నిర్ణయం తీసుకోవడానికి, ఎంచుకోవడానికి? నేచురల్ తప్పేం లేదు కదా. ఇప్పుడు సౌత్ లో ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా పార్టీలు కానీ సౌత్ లో బేస్ లేదు అనేటువంటి పద్ధతిలో చర్చకు వస్తున్నారు కాబట్టి సౌత్ నార్త్ భారతీయ జనతా పార్టీకి ఏం లేదు, అవకాశం జరిగింది. గతంలో బండారు లక్ష్మణ్ గారు పనిచేసినటువంటి సందర్భంలో చూసినాం, మనము వెంకయ్య నాయుడు గారు పనిచేసినటువంటి సందర్భంలో చూసినాము. కాబట్టి ఇప్పుడు సౌత్ వర్సెస్ నార్త్ అనేటువంటిది డీలిమిటేషన్ లో కానీ ఇతర అంశాల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భం లోపల మేము బలంగా ఉన్నామని చెప్పాలనుకున్నప్పుడు ఇప్పుడు కర్ణాటకలో మేము అధికారంలోకి వచ్చినామో రేపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణలో మాకు మంచి బేస్ ఉంది వాళ్ళ అధికారంలోకి వచ్చేటువంటిది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో మా ఉమ్మడి కూటమి అధికారంలో ఉన్నటువంటి మేము కాన్సన్ట్రేట్ చేయాల్సింది రెండు రాష్ట్రాలు. ఇక్కడ ఎట్లాగో ఒరిస్సా మా కంట్రోల్ వచ్చినటువంటిది, తమిళనాడు కేరళకు సంబంధించిన దాంట్లో మా పరిస్థితి ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు జాతీయ పార్టీ మీరు అన్నట్టుగా ఏంటంటే సౌత్ నుంచి ఒక బేస్ అనేటువంటి సౌత్ నుంచి వచ్చినటువంటి సౌత్ లో మాకు ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి కూడా రాకూడదని ఏమి లేదు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఏది నిర్ణయిస్తే అది అమల్లోకి రావడం జరుగుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ మాకు అన్నిటికంటే పొటెన్షియల్ గా ఉన్నటువంటిది, మేము అధికారంలోకి వచ్చేటువంటి అన్ని అవకాశాలు ఉన్నటువంటి మొదటి ఇప్పుడు ఇంతవరకు రానటువంటి పరిస్థితి లోపల తెలంగాణ మాకు అనుకూలంగా ఉంది అనేటువంటి మాట వాస్తవం. ఒక్క నిమిషం, మస్తాన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఎంతవరకు ఉపయోగించుకుంటారో అన్నది మాత్రం చూడాలి. గతంలో కూడా అఫ్ కోర్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, బండి సంజయ్ ఆ రోజు పాదయాత్ర చేస్తున్నటువంటి టైంలో ప్రజలంతా బీజేపీ వైపు చూస్తే బీజేపీ మాత్రం దిక్కులు చూసినటువంటి పరిస్థితి, ఇది ఒప్పుకోవాల్సింది. అఫ్ కోర్స్ అవునన్నా కాదన్నా ఈ అంశాన్ని వెంకరెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. తర్వాత గ్రాఫ్ పడిపోవడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, చాలా అంశాలు మార్పు జరిగింది. అఫ్ కోర్స్ బీజేపీ మార్పు వల్ల జరిగింది అన్నది ఎట్లాంటి సందేహం లేదు, ఉండి చూసినా కానీ. మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారు చాలా అంశాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి. అప్పుడు అంటే వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. సో ఇందులో ఫ్రంట్ రన్నర్లు ఉన్నారు, ఈటల రాజేందర్ ఉన్నారు, డికేఆర్ ఉన్నారు, రామచంద్రరావు లాంటి కొంతమంది పేర్లు ప్రధానంగా వినిపించాయి. అటు ధర్మపురి అరవింద్ పేరు వినిపించి సరే ఎవరికి ఇస్తారు ఏమిటి అంటే చూస్తే కనుక ఈటల రాజేందర్ పేరును ప్రధానంగా చాలా రోజుల నుంచి విన్నాం. కొంతమంది వెళ్లి శాల్వాలు కూడా కప్పించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అధ్యక్ష ప్రకటన మాత్రమే లేట్ అని చెప్పేసి. బట్ రానున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ లోపే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. అటు పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి, ఆ తర్వాత వెంటనే బీహార్ ఎలక్షన్స్ మొదలు అవుతున్నాయి. సో భారతీయ జనతా పార్టీగా ఒక ఐపీఎల్ T20 మ్యాచ్ లాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. సో ఇప్పుడు సరైనటువంటి సమయం వచ్చిందా, నిర్ణయం తీసుకోవాల్సిందేనా, ఎట్లా నిర్ణయాలు తీసుకోబోతుంది అనుకోవాలా? ఎవరెవరు ఉంటారు ఈ లిస్ట్ లో మోస్ట్లీ? వస్తారావు గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు వెంకటరెడ్డి గారికి కూడా. సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఖచ్చితంగా మనం చూస్తున్నట్టే తెలంగాణలో 1.5 year నుంచి అనుకుంటా ఉన్నారు, ఇక్కడ 1 year నుంచి మారుస్తా వస్తా ఉన్నాయి. కానీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం వేచి చూసే ధోరణి అయితే ఇక్కడ చూస్తా ఉంది. ఎందుకంటే ఒక పక్కన చూసాం మనం తెలంగాణలో చూసినట్లయితే టిఆర్ఎస్ రోజు రోజుకి బలహీన పడతాం, బలపడాల్సిన పరిస్థితిలో నుంచి అంతర్గత కుమ్ములాటలతో ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటే దాన్ని క్యాష్ చేసుకోవాల్సిన బీఆర్ఎస్ ఎప్పుడైతే అంతర్గత కుమ్ములాటలతో ఉందో బీజేపీ అనూహ్యంగా పుంజుకున్న మనం చూడొచ్చు. ఎందుకంటే మనం పార్లమెంట్ లో చూస్తే మొత్తం 17 స్థానాల్లో 8 గెలుచుకుంది, అదేవిధంగా అసెంబ్లీలో కూడా తన సత్తా చాటుకుంది. శాసనమండలి ఎన్నికల్లో చూసినట్లయితే బీఆర్ఎస్ కాడి వదిలేసిన పరిస్థితుల్లో 2 స్థానాలు, 3 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి. అయితే ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి ఏంటంటే పోటీ పడుతున్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. ఈటల రాజేంద్ర గారు కావచ్చు, లేదంటే డికేఆర్ కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ వాళ్ళ ఫాదర్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇలా చూసుకుంటే ఏంటంటే అసలు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే విశ్వ హిందూ పరిషత్ కానీ వీటిలో పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు, అంటే అదర్ పార్టీల నుంచి వచ్చినట్లే. కానీ ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో చూస్తే ఏంటంటే ఈటల రాజేందర్ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ బీసీ నినాదం అనేది తెలంగాణలో అనూహ్యంగా ముందుకు వచ్చిన పరిస్థితి. ఈటల రాజేంద్ర గారు కూడా తన నాయకత్వ లక్షణాలను గతంలో తెలంగాణ ఉద్యమంలో చాటుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన అదే విధమైన ఇది కనిపిస్తా ఉన్న
ఇది మనం చూడొచ్చు. ఎందుకంటే నాయకులందరినీ కలుపుకెళ్ళటం కానీ, లేకపోతే ఆయన ఆర్థికంగా చూసినా కూడా ఆయన పేరు అందుకనే ఎక్కువగా అనిపిస్తుంది. అయితే పోటీ పడుతున్న నలుగురు కూడా పార్లమెంట్ సభ్యులుగా చూడొచ్చు ఇక్కడ. డి కర్ణ గారు, రఘునందనరావు గారు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు, ఇప్పుడు మనం చెబుతున్న ఈటెల రాజేందర్. అయితే రామచంద్రరావు గారి పేరు వినిపిస్తున్నప్పటికీ కూడా బీజేపీ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అదే విధంగా చూస్తే మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు దాకా కూడా మార్చే పరిస్థితి కూడా ఉండదు. ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి అనే ఒక ఆకాంక్ష అయితే బీజేపీ అధినాయకత్వానికి బలంగా ఉంది. అందుకనే ఫ్రీక్వెంట్ గా నరేంద్ర మోడీ గారు కావచ్చు, అదేవిధంగా అమిత్ షా గారు కావచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాను, ఆ మధ్య అమిత్ షా గారు వచ్చినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు జూనియర్ ఎన్టీఆర్ కూడా కలిశారు. అంటే ఖచ్చితంగా అక్కడ మంచి వ్యక్తిని. చెప్పండి సార్. సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు లాంటి వ్యక్తి అయితే దానికి అన్ని విధాల సమర్థుడు అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. అందులో బీసీ నినాదం నేపథ్యం కావచ్చు. ఇప్పుడు కూడా చెప్తా నేను, గతంలో ఈ బీజేపీ నాయకత్వం అప్పచెప్పేటప్పుడు ఏంటంటే ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళని కొంతకాలం పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయాలకు అంటే సంస్థాగతంగా ఉన్నటువంటి భావజాలం కాకుండా ట్రెండ్ ప్రకారం, పొలిటికల్ ట్రెండ్ ప్రకారం పోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్నమలైని మార్చినటువంటి పరిస్థితి కానీ, నాగేంద్రన్ పెట్టినటువంటి పరిస్థితి కానీ, సో ఇవన్నీ చూస్తే అధికారమే ముఖ్యం అన్నటువంటి దిశగా బీజేపీ అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఆ లెక్కన చూసుకుంటే ఇక్కడ ఈటెల రాజేందర్ అధికారంలోకి రావడానికి ఈటెల రాజేందర్ క్రియాశీలకంగా ఉంటారు కాబట్టి, సో ఖచ్చితంగా మేబీ భారతీయ జనతా పార్టీ అదే నిర్ణయం తీసుకుంటుందేమో. తీసుకుందండి. ఆంధ్రప్రదేశ్ లో గతంలో చూస్తే మనకి కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన కొద్ది నెలలకే కన్నా లక్ష్మీనారాయణ గారికి బీజేపీ ప్రెసిడెంట్ షిప్ ఇచ్చిన పరిస్థితి ఉంది, రాష్ట్ర నాయకత్వాన్ని అప్పచెప్పింది. సో ఇక్కడ కూడా అధికారమే పరమావధిగా ఉంటది కాబట్టి మీరన్న ట్రెండ్ ఏదైతే నడుస్తుందో దానిలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంటుంది అనేది ఎటువంటి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం పురంధరేశ్వరి గారికి సంబంధించి మరి ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి మనం అనుకున్న సుజనా చౌదరి గారు కావచ్చు, మాధవ్ గారు కావచ్చు, గారు పార్థసారథి రెడ్డి గారు, అనేక వస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న ఇక్కడ కుటుంబ సర్కారు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ గంగపురం వెంకరెడ్డి గారు, అట్లాగే వస్తారావు గారు ఫర్ జాయినింగ్ ఇన్ ద టైం. మొత్తానికి ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సమావేశాల కంటే ముందే రాష్ట్ర అధ్యక్షులతో పాటు జాతీయ అధ్యక్షులను కూడా నిర్ణయించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ తర్వాత ఆగస్టు 15 తర్వాత భారతీయ జనతా పార్టీ బీహార్ లో ఎన్నికల లక్ష్యంగా పావులు గదపోతోంది. సో ఆ ఎన్నికల ప్రక్రియలోకి వెళ్ళబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో బీహార్ లో గెలవాలంటే అంతకంటే ముందే జాతీయ అధ్యక్షుడు కూడా మార్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన, లేదంటే బిఎల్ సంతోష, లేదంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరిని దీంట్లో తీసుకుపోతున్నారు, ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ప్రధానంగా కొంత క్లారిటీ అయితే ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర విషయంలో ఈటెల రాజేందర్ చేతికి పగ్గాలు లాంఛనం అయిపోయిందా, వస్తే అది ఏ రోజు అధికారికంగా ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా ఇంకా క్లారిటీ అఫీషియల్ గా రావాల్సినటువంటి అవసరం ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. కీప్ వాచింగ్ ఐ న్యూస్.